గ్రామవాసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా తెలుగు వారైన లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా పెదనందిపాడు మండల కేంద్రంలో గ్రామస్తులు స్వీట్లు పంచిపెట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడుకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లావు వెంకటేశ్వరరావుకు లండన్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హానరబుల్ సొసైటీ ఆఫ్ ది ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచ్గా ఎంపిక చేశారు. దీంతో ఆయన స్వగ్రామమైన పెదనందిపాడు గ్రామంలో గ్రామస్తులు మరియు అభిమానులు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. నాగేశ్వరరావుకు గౌరవ బెంచర్గా ఎంపిక చేయడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియమించబడినందుకు పెదనందిపాడు గ్రామ ప్రజల తరపున శుభాభినందనలు. అత్యంత ఆనందకరమైన రోజు ఇది. లండన్లో 4 ఇన్నర్ కోర్టుల్లో ఒకటైన ఇన్నర్ టెంపుల్ కోర్టుకి ఆయన గౌరవ బెంచర్గా నియమించబడ్డాడు. అది భారతదేశంలోనే ఇంతవరకు ఇప్పుడు మహాత్మా గాంధీ తర్వాత ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆ తర్వాత హైకోర్టు జడ్జి ఒక ఆయన 4వ వ్యక్తిగా ఆయన నియమించబడ్డాడు. అది అరుదైన విషయం. ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన నియమించబడ్డాడు. ఈ గౌరవం అంతర్జాతీయ స్థాయిలో లభించడం అనేది నాగేశ్వరరావు గారు ఆయన కృషి పట్టుదలకి నిదర్శనం. విశిష్టమైన సేవ చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ గౌరవ బెంచర్గా లభించుద్ది స్థానం. అటువంటి స్థానం ఆయన పొందినందుకు ఎంతో అభినందించాల్సిన విషయం. గ్రామ ప్రజలందరికీ కూడా చాలా శుభకరమైన రోజు ఇవాళ. పోతే ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ఇన్నర్ టెంపుల్ కోర్టుల్లో బారిస్టర్లకి న్యాయమూర్తులకి శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బారిస్టర్లకి న్యాయమూర్తులకి శిక్షణ ఇస్తారు. అటువంటి దానికి ఈయన గౌరవ బెంచర్గా నియమింపబడటం అనేది చాలా ముదావహమైన విషయం, చాలా ఆనందించాల్సిన విషయం. కారణం ఏంటంటే ఈరోజు మన గ్రామంలో పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగటం అనేది అది చాలా గొప్ప విశేషం. కారణం ఏంటంటే నాగేశ్వరరావు గారు అనే వ్యక్తి పెదనందిపాడు గ్రామంలో పుట్టి లైలా ఏసీ కాలేజీలో లా చదవటం, ఆ తర్వాత హైకోర్టులో ప్రాక్టీస్ పెట్టడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు నుంచి జడ్జిగా వెళ్ళటం, జడ్జి నుంచి ఆర్బిట్రేటర్గా ఎన్నిక కావటం, అదేవిధంగా ఈరోజు ఇన్నర్ హైకోర్టుకి ఒక అత్యుత్తమైన పదవిని పొందటం అంటే వారి యొక్క కష్టం. నాగేశ్వరరావు గారు అనేక సందర్భాల్లో నేను చదివే రోజుల్లో బాగా చదవలేదు, ఆ కష్టం అంతా ఇప్పుడు చదవాల్సి వస్తుంది నేను అనేవాడు. అదేవిధంగా ఆయన కష్టం ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిందంటే ఎవరైనా కానీ జీవితంలో కష్టాన్ని నమ్ముకోవాలి, కానీ వేరే వాటి మీద దృష్టి పెట్టడం అనేది అది వెనుకబడతారని కారణం. అదే మన గ్రామంలో పుట్టిన వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళటం అనేది ఈరోజు పెదనందిపాడు గ్రామ ప్రజలందరూ హర్షించాల్సిన విషయం. అదేవిధంగా నాగేశ్వరరావు గారికి పెదనందిపాడు గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ అన్నారు.